potential higher center. One died here. Yes, sir. Very well, sir. One died here where this is stating, sir. Mita 19 people are here and they're stable, sir. They will require, sir. The main symptom is pain. Chala suffering in the episode. Please. మాజీ సీఎం జగన్ అనకాపల్లి చేరుకున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి గాయపడ్డ బాధితులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో ఆయన మాట్లాడుతున్నారు. మాజీ సీఎం జగన్ అనకాపల్లికి చేరుకున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి గాయపడ్డ బాధితులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో జగన్ మాట్లాడుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు జగన్.
మాజీ సీఎం జగన్ అనకాపల్లికి చేరుకున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి గాయపడ్డ బాధితులను ప్రస్తుతం పరామర్శిస్తూ ఉన్నారు వైఎస్ జగన్. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో జగన్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి ఎసెన్షియా ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న 3 బ్లాక్స్లో వీరందరికీ కూడా వైద్య సేవలు అందుతున్నాయి. 3 ఐసీయూతో ఉన్నారు. మిగిలిన వారంతా కూడా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి వైద్య సహాయం అందుతోంది, లేకపోతే బాధితులకు భరోసాగా నిలబడడం కోసం మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ వారందరినీ పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా కొంతమంది వారిని పలకరించారు. ప్రస్తుతం ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ప్రతి ఫ్లోర్లోనూ కూడా బాధితులు ఉన్నారు. బాధితులందరినీ కూడా ఆయన పరామర్శించడంతో పాటు వారికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వాటన్నిటి నుంచి కూడా త్వరగా కోలుకొని యథా జీవితాన్ని సంపూర్ణమైన జీవితాన్ని కూడా గడపాలని కూడా వారికి అందరికీ సూచిస్తున్నారు. ప్రధానంగా ధైర్యాన్ని నింపడం కోసమే మాజీ ముఖ్యమంత్రి పర్యటన కోసం వచ్చారు. ఎసెన్షియా ప్రమాదం తర్వాత అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన యాజమాన్యం నిర్లక్ష్యం అనేది చాలా కీలకంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన చోట్ల నుంచి ఆసుపత్రి అంటే ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం కారణమైతే వారిని సరైన సమయంలో ఆసుపత్రులకు తరలించడంలో కూడా ఆలస్యం జరిగిందనేది మరో కీలకమైన అంశం. స్థానిక పోలీసు యంత్రాంగం వెళ్లే వరకు కూడా కంపెనీ యాజమాన్యం కనీసం స్పందించలేదు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదనేది ఇప్పుడు అధికార యంత్రాంగం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దాదాపు 2 గంటల 25 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాదం వెలుగులోకి రావడానికి పట్టిన సమయం ఎంతైతే ఉంటుందో వారందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కానీ లేకపోతే వైద్య సహాయం అందించడంతో పాటు సరైన అంబులెన్స్లను కూడా సమకూర్చుకోలేకపోయిందనేది ప్రధానమైన అంశంగా ఉంది. వాస్తవానికి ఎక్కడైతే క్రైసిస్ మేనేజ్మెంట్ ఉందో క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ సంస్థ ఫెయిల్ అయింది అనేది ప్రధానంగా ఉంది. ఈ క్రమంలోనే బాధితుల సంఖ్య పెరిగింది. దాదాపు 17 మంది మరణించారు. మరి 35 మంది వరకు కూడా క్షతగాత్రులైన పరిస్థితి. వారందరినీ కూడా మాజీ ముఖ్యమంత్రి పరామర్శించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కోలుకొని తిరిగి సాధారణ జీవితాలకు రావాలని కూడా ఆయన వారికి సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఈ పర్యటన జరుగుతోంది. ఇక్కడ పర్యటన ముగించుకున్న తర్వాత తిరిగి మాజీ ముఖ్యమంత్రి విజయవాడకు చేరుకుంటారు. భోగి. ఓకే రవిచంద్ర. సాక్షి లైవ్లో ఉంటుంది కొంచెం ప్లీజ్. మాజీ సీఎం జగన్ అనకాపల్లికి చేరుకున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి గాయపడ్డ బాధితులను ప్రస్తుతం పరామర్శిస్తూ ఉన్నారు వైఎస్ జగన్. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో ప్రస్తుతం జగన్ మాట్లాడుతూ ఉన్నారు.
ప్రస్తుతం బాధితుల పరిస్థితికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాలకు సంబంధించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు జగన్. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ అనకాపల్లికి చేరుకున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి గాయపడిన బాధితులను జగన్ పరామర్శిస్తూ ఉన్నారు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు జగన్. సాక్షి లైవ్లో ఉంటుంది కొంచెం ప్లీజ్. సాక్షి లైవ్లో ఉంటుంది కొంచెం ప్లీజ్. సాక్షి లైవ్లో ఉంటుంది కొంచెం ప్లీజ్. మాజీ సీఎం జగన్ అనకాపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. ఉషా ప్రైమ్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే ఘటన ఏ విధంగా జరిగింది, ఘటన జరిగినప్పుడు వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు ఆ బాధితులు, వారిని అడిగి ఆ ఘటనకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. సాక్షి లైవ్లో ఉంటుంది కొంచెం ప్లీజ్. ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. లాస్ట్ బైక్ కూడా వెళ్ళారు సార్. ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. సో లక్కీగా షిఫ్ట్ చేంజ్ ఓవర్ కాబట్టి కొంచెం ఏరియా